భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో ఆయా మండల కేంద్రాల్లో 3వ దశ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇల్లందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండగా 2 ఏకగ్రీవం కాగా 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల నుంచి ఎన్నికల సామగ్రిని పంపిణీకి ఏర్పాటు చేశారు. ఆళ్లపల్లి మండలంలో 12 పంచాయతీలకు ఎన్నికల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గుండాల మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉండగా దామరతోగు, మామకన్ను గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 9 గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు జరగనున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక పొద్దున కూడా నేను హడావుడి హడావుడి మొత్తం అంతా సరిగ్గా చేయలేకపోయాను. మీకు తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక పొద్దున కూడా నేను హడావుడి హడావుడి మొత్తం అంతా సరిగ్గా చేయలేకపోయాను. మీకు తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక పొద్దున కూడా నేను హడావుడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో ఆయా మండల కేంద్రాల్లో 3వ దశ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సామగ్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండగా 2 ఏకగ్రీవం కాగా 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆళ్లపల్లి మండలంలోని 12 పంచాయతీలకు ఎన్నికల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గుండాల మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉండగా దామరతోగు, మామకన్ను గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 9 గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధమని చెప్పాలి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగపల్లి, టేకులపల్లి, ఏర్పాట్లు చేసిన పరిస్థితి సంబంధించి మనం 2 పంచాయతీ సార్, మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఆర్డర్ ఏంటంటే వచ్చిన మిత్రులందరూ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి ఏర్పాటు జరుగుతున్నాయి. గుండాల మండలం ప్రధానంగా 11 గ్రామ పంచాయతీలు ఉండగా దామరతోగు, మామకన్ను గ్రామ పంచాయతీ అయితే ఇప్పటికే ఏకగ్రీవం అవగా మిగిలిన 9 గ్రామ పంచాయతీలు కానీ సర్పంచులు అయితే ఏకగ్రీవ పరిస్థితి అయితే ప్రధానంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గత ఎన్నికల సమస్య నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే ఇక్కడ కొంతమేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఆలపల్లి మండలం గుండాల టేకులపల్లి ఇల్లెందు మండలాలు అయితే మూడవ దశ ఎన్నికల్లో పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఇల్లెందు మండలంలో ఇప్పటికే 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి అయితే పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఏదైనప్పటికీ ఈ మూడో విడతల భాగంగా అయితే పోలీసులు అయితే భారీ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది గంగోత్రి. మరోవైపు చూసుకోవచ్చు ప్రధానంగా ఇల్లెందు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తొలి విడత కావచ్చు, రెండో విడతల ఎన్నికల్లో కావచ్చు పై చేయి సాధించని చెప్పాలి. ఇప్పుడు మూడో విడతల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్ అయితే జిటిసిబి పార్టీలు స్వయంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సామాగ్రిని పంపిణీలో భాగంగా అక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. ఫస్ట్ మీరు వచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా సాధ్యమైంది తప్ప రిపోర్ట్ చేయకపోతే సార్ మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఆర్డర్ ఏంటంటే వచ్చిన మిత్రులందరూ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత